Hi friends, World Organization for Animal Health Index focused on controlling animal diseases and promoting animal health and welfare. WOH 2025 నివేదిక ముఖ్య ఉద్దేశం. ఇది WOH ద్వారా విడుదలైన మొదటి నివేదిక ప్రపంచంలోని జంతు వ్యాధుల పరిస్థితిని విశ్లేషిస్తుంది. WAHIS వరల్డ్ యానిమల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారంగా గణాంకాలను సమీకరించింది. ప్రతి ఏడాది విడుదల కానున్న నివేదిక జంతు వ్యాధులపై ప్రపంచ స్థాయి నిర్ణయాలకు మార్గదర్శిగా ఉంటుంది. వ్యాధుల పెరుగుదల 2025 తర్వాత నమోదైన WOH నోటిఫై చేయాల్సిన వ్యాధుల్లో సగానికి పైగా జూనోటిస్ వ్యాధులే, అంటే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు. 2024లో ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా మ్యామ్మల్స్ కేసులు 2023 కంటే రెట్టింపు అయ్యాయి. వ్యాక్సినేషన్ ప్రాధాన్యం. వ్యాధులను నివారించడంలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. రేబీస్ వ్యాక్సిన్ బ్యాంక్ ద్వారా WOH ఇప్పటికే 3 కోట్ల కుక్కల వ్యాక్సిన్లు ఆఫ్రికా, ఆసియాలో పంపిణీ చేసింది. వ్యాక్సినేషన్ వల్ల వ్యాపార అడ్డంకులు తగ్గుతాయి, వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది. పశు వైద్య సేవల్లో లోపాలు. చాలా దేశంలో పశు వైద్యుల కొరత, ల్యాబ్ సదుపాయాలు లేకపోవడం, అధికారిక గణాంకాల లోపం వలన వ్యాధులు గుర్తించడంలో జాప్యం. జంతు వ్యాధుల సమాచారం ఇవ్వడంలో కేవలం 70% దేశాలే సమర్థవంతంగా స్పందించాయి. యాంటీబయోటిక్ నిరోధకత AMR. జంతువుల్లో అధికంగా యాంటీబయోటిక్స్ వాడడం వలన సాధారణ నిరోధకత పెరుగుతుంది. ఇది ఆహార భద్రత, ప్రజారోగ్యం మీద దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. దేశాల వారీగా ప్రధాన ఘటనలు. అమెరికాలో తొలిసారిగా H5N9 బర్డ్ ఫ్లూ కేసులు డక్ ఫామ్లో నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాలో 2 సంవత్సరాల విరామం తరువాత మళ్లీ H5N1 పక్షుల ఫ్లూ వ్యాప్తి. బ్రెజిల్లో వాణిజ్య స్థాయిలో తొలిసారిగా బర్డ్ ఫ్లూ కేసు, తరువాత 28 రోజుల్లో వ్యాధి అదుపులోకి వచ్చింది. జర్మనీ ఫుడ్ అండ్ మౌత్ వ్యాధి నుంచి విముక్తి పొంది అంతర్జాతీయంగా వ్యాధి రహిత దేశంగా గుర్తింపు పొందింది. ఒకే ఆరోగ్య దృష్టికోణం. జంతు ఆరోగ్యం, మనిషి ఆరోగ్యం, పర్యావరణం పరస్పరం ముడిపడి ఉన్నాయని WOH స్పష్టం చేసింది. సకాలంలో నివేదికలు, వ్యాక్సినేషన్, పటిష్టమైన పశువైద్య సేవలతోనే భద్రత సాధ్యమవుతుంది.